ఫ్యాన్ రెక్కలు విరిచేందుకు ఏపీ ప్రజలు సిద్ధంగా ఉన్నారని జనం ఈ రోజు వేస్తే జగన్ రెడ్డి ఫ్యాన్ రెక్కలు ఊడి రోడ్డు మీద పట్టం ఖాయమన్నారు టీడీపీ నేత ఆచంట సునీత. జనాలను మోసం చేసి దోచుకున్న జగన్ రెడ్డికి ప్రజలు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. మోసాలు దోపిడీలతో అప్రకటిత విద్యుత్ కోతలతో జగన్ రెడ్డి రాష్ట్రాన్ని అంధకార ఆంధ్రప్రదేశ్ గా మార్చాడు అని ఎద్దేవా చేశారు. అధికారంలోకి వచ్చే ముందు కరెంటు బిల్లులు పెంచనని, విద్యుత్ వినియోగదారులను ఆదుకుంటానని మాయమాటలు చెప్పిన జగన్ 5 ఏళ్లలో 10 సార్లు కరెంటు బిల్లులు పెంచి ప్రజలపై 75,000 కోట్ల రూపాయల భారం మోపారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పాదయాత్రలో హామీలిచ్చి అభివృద్ధి అంటే ఈ రోజు కాదు రేపు జరిగేది అభివృద్ధి అని మాయమాటలు చెప్పి, నేను అధికారంలోకి వచ్చిన వెంటనే ధరలు తగ్గిస్తాను, ముఖ్యంగా కరెంటు బిల్లులు తగ్గిస్తానని చెప్పి మాయమాటలు చెప్పి ఈరోజు 5 సంవత్సరాల ఆయన పరిపాలనలో ఏ విధంగా రాష్ట్రాన్ని అంధకార ఆంధ్రప్రదేశ్గా తయారు చేసి ఆంధ్రప్రదేశ్ని ఒక చీకటి మయంగా తయారు చేసినటువంటి ఘనత ఈరోజు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డికి మాత్రమే సాధ్యమవుతా ఉంది. ఈరోజు అధికారంలోకి వచ్చే ముందు నేను కరెంటు బిల్లులు పెంచను, విద్యుత్ వినియోగదారులను ఆదుకుంటాను అని చెప్పి అధికారంలోకి వచ్చిన 5 సంవత్సరాలలో 10 సార్లు కరెంటు బిల్లులు పెంచి ప్రజలపై 75,000 కోట్ల భారాన్ని పెనుభారాన్ని మోపినటువంటి ప్రభుత్వం ఈరోజు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం, ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు రాష్ట్రంలో గత ప్రభుత్వాల్లో ఉండే ఏదైతే మంచి స్వర్ణాంధ్రప్రదేశ్ అనేవారు,